హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు తమ్లైన్ పైన శారీస్ చూసారు కదా అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 1+1 ఆఫర్ అంటే కోంబోలో కూడా మనకైతే కనుక దొరికేటువంటి కొన్ని శారీస్ని కూడా నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇవి బటర్ఫ్లై శారీస్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకి గౌన్స్. బటర్ఫ్లైలో డిఫరెంట్ గౌన్స్ అనేవి వస్తున్నాయి కదా. ఇంకా మనం ఫ్లేర్ అది పెట్టించుకుని ఇలా బటర్ఫ్లై కాన్సెప్ట్లో చక్కగా ఈ లెనిన్ కాటన్ టైప్లో మీరు కుట్టించుకుంటే కనుక అండి శారీస్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి రెండు కలిపి మనకు కోంబో. వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. వైట్ కూడా అవైలబుల్గా ఉంది రెగ్యులర్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయని నేను తెప్పించాను షేర్ చేయడానికి. సో ఇలా పెట్టి మీరు తీసుకున్నారంటే కనుక ఈ కోంబో లాగా ఇవి చాలా తక్కువలో పడుతుంది కాబట్టి మీరు గౌన్ అనేది స్టిచ్చింగ్ ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వచ్చుంటే ఇంకా మనకి ప్లస్ పాయింటే కదా. అండ్ చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి కుట్టించుకునే వారికి, ఫ్యాబ్రిక్లా యూస్ చేసుకునే వారికి, శారీ లాగా కట్టుకునే వారికి ఇది చాలా మనీ వర్త్ సెట్ అండి. ఓపెన్ చేస్తాను. సో ఈ శారీ అండి యాక్చువల్గా నేను నిన్న ఒక వీడియో ఇచ్చాను కదా, ఆల్రెడీ ఆ వీడియోలో అయితే కనుక నేను కట్టుకున్నానండి. సో మీకైతే ఆ వీడియో కూడా మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు. జస్ట్ 2 days బ్యాకే అప్లోడ్ అయినటువంటి ఆ వీడియోలో శారీ అనమాట. సో ఇదైతే కనుక లెనిన్ కాటన్ శారీ అండి. సో ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే వీటిలో ఇలా అన్నీ కూడా కోంబో ఆఫర్స్ లాగా ఉన్నాయి. ఒక్కటిగా తీసుకునే దానికంటే కూడా కోంబో లాగా తీసుకుంటేనే ఇవి మనకైతే మనీ వర్త్ ఉన్నాయన్నమాట. యాష్ కలర్ అనేది బార్డర్ లాగా వచ్చింది కాబట్టి యాష్ కలరే మనకి ఇట్లాగా బ్లౌజ్గా కూడా ఇచ్చేసారండి. బార్డర్ బేస్ పట్టే అయితే కనుక వస్తుంది. యాక్చువల్గా ఇది జస్ట్ నార్మల్ క్వాలిటీదేనండి. ఇది కుట్టించుకోవడానికి అయితే పనికి రాదు. జస్ట్ ఫార్మాలిటీగా ఒక బ్లౌజ్ వేసారు. నేనైతే అస్సలు బ్లౌజ్ అయితే రికమెండ్ అస్సలు చేయనండి. 0% కూడా చేయను, పక్కకు పెట్టేయండి. సో మీరు కుట్టించుకుంటే కనుక వేరే కలర్ దాంతోనే మీరు యాష్ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే డార్క్ గ్రీన్ కూడా ఈ పర్టికులర్ శారీకి అయితే కనుక బాగానే ఉంటుందండి. సో ఇదైతే కనుక శారీగా కట్టుకున్నా బాగానే ఉంటుంది, ఇట్లా ఏదైనా గౌన్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. లెంత్ అంతా కూడా చాలా బాగున్నాయి. సో మొత్తం ఓవరాల్గా ఇది శారీ లుక్. కింద లైన్ చూసుకున్నట్లయితే డబల్ పైన అయితే కనుక వచ్చిందనమాట. సో ఒకవేళ మనం గౌన్ కుట్టించుకున్నా కానీ సగం బాడీ కట్ చేస్తాం కాబట్టి అటాచ్మెంట్లో మనకి కింద బార్డర్ అంతా కూడా బటర్ఫ్లైస్ లానే కవర్ చేసుకోవచ్చు మనం. సో కుట్టించుకునే విధానాన్ని బట్టి అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి అయితే కనుక ఇట్లా టాజిల్స్ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట. ఇలా వచ్చిందండి. సో ఇది మంచి కాటన్ ఉందండి. స్కిన్కి చాలా హాయిగా మెత్తగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి గౌన్స్ కుట్టించుకోవచ్చు, లేదంటే కనుక శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. చాయిస్ మీ ఇష్టము. మంచి కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనుక పెట్టేస్తానండి. సో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇదంతా కూడా శారీ ఓవరాల్ లుక్ అండి. సెకండ్ శారీ కూడా ఒకసారి షేర్ చేస్తే మీకు కంప్లీట్ లుక్ ఈ కోంబో అనేది ఎలా వచ్చిందో అర్థమైపోతుంది. నేనైతేనండి కొంచెం డార్క్ కలర్ అయితే కనుక చూస్ చేశాను అనమాట. సో ఇది ఆరెంజ్ లెనిన్ పైన అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇవాళ అన్నీ కూడా శారీస్ చాలా బాగుండబోతున్నాయండి. సో ఇలా బటర్ఫ్లై కోంబోనే కాదు, ఇట్లా కాటన్లో కూడా మంచి డిజైన్స్, మంచి మోడల్స్ అయితే కనుక మీషోలో లాంచ్ అయ్యి ఉన్నాయండి. ఇది రీసెంట్గా నేను జ్యువెలరీ వీడియో కట్టుకున్నాను. లెనిన్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ ఈరోజు అయితే కనుక షేర్ చేయడానికి పెట్టున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి. అసలు వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంకి కూడా అస్సలు క్యాచ్ చేయలేకపోతున్నాము. ఎందుకో ఈ మధ్య అస్సలు మీషోలో ఫాస్ట్గా స్టాక్అవుట్స్ అయిపోతున్నాయి. అది నచ్చితే మాత్రం తొందరగా హరి ఉండాల్సిందేనండి. నేనైతే 100% ట్రై చేస్తాను లింక్స్ ఇవ్వడానికి. ఈరోజు నేను కట్టుకున్నటువంటి ఈ శారీ ఎలా అనిపిస్తుందండి, ఇది కూడా లెనిన్ కాటన్ రిలేటెడ్ శారీ. సో ఇది కూడా నేనైతే కనుక బాగుందని తెప్పించాను. సో కంప్లీట్ లుక్ ఎలా ఉందని కూడా సైడ్లో యాడ్ చేస్తాను. మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం దీనిపైన, లెనిన్ కాటన్స్ పైన. సో దానిలో అయితే కనుక వచ్చిన శారీ అండి. సో నేను ఈరోజు కట్టుకుని నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేశానండి. జనరల్గా ఇలాంటి బ్లౌజెస్ మనకి మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు తప్పకుండా అయితే పింక్తో సెట్ చేసుకోవచ్చు, గ్రీన్తో కూడా సెట్ చేసుకోవచ్చు. బార్డర్ వచ్చింది కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ యాష్ కాంబినేషన్ బ్లౌజ్కి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేశానండి. సో ఇది కూడా మంచి ప్రింటెడ్ శారీ, చాలా బాగుంటుంది కూడా, బాగుంది కూడా. సో ఇదైతే కనుక పళ్ళు కాన్సెప్ట్ అండి. సో గౌన్స్కైనా కానీ శారీగా కట్టుకోవాలనుకున్నా కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను కట్టి చూపించాను కాబట్టి నేను మీకు ఇది వేసి చూపిస్తున్నాను ఇలా అనమాట. సో రెండుగా తీసుకుంటే కనుక నిజంగా తక్కువకి వస్తున్నాయండి. నేను అన్ని చూసి చెక్ చేసి తెప్పించినటువంటి కలెక్షన్ ఇవి. ఒక్కటైతే కనుక చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది. రెండు అంటే కనుక ఆల్మోస్ట్ ఇంకొక 100 రూపాయలు అటు ఇటు మీద మనకి 2 చీరలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా తీసుకోవడం నన్ను అడిగితే మనీ వర్త్. అండ్ దీనికి కూడా సేమ్ కలర్ అయితే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అంటే బటర్ఫ్లైలో మనకి యాష్ వచ్చింది కదా, సో దాని బేస్ మీదనే ఇచ్చారనమాట. సో బ్లౌజ్ అయితే జస్ట్ నార్మల్ క్వాలిటీ ఉంది కాబట్టి అది పక్కగా పెట్టండి.
సో ఓవరాల్గా శారీ లుక్ మొత్తం అంతా కూడా శారీ ఇలాగే వచ్చింది. సేమ్ ఇది ఎంత లెంత్ ఉందో మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అయితే కనుక ఇలాగే వచ్చాయి. ఫ్యాబ్రిక్గా యూజ్ చేసి నిజంగా గౌన్ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒకటేమో నన్ను అడిగితే ఒకటి చీర కట్టుకోండి, ఒకటి పెట్టేసుకోండి పక్కన, ఇంకొకటేమో గౌన్ కుట్టించుకోండి. అలా చూసుకున్నా కానీ నిజంగా మనీ వర్త్. లేదు ఇంట్లో మనకి ఏమైనా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే కనుక ఒకటి చీర కుట్టించేసుకోండి, ఇంకొకటి వచ్చేస్తే కనుక మీరు పిల్లలిద్దరికి గౌన్లు కుట్టించేయండి. ఒకవేళ మీరు కనుక గౌన్లు వేసుకోము అనుకుంటే కనుక అలా కూడా మనీ వర్తేనండి. ఈ రోజు అయితే కనుక నేను చూపించే ఈ ఐడియాతో మీరు తీసుకుంటే కనుక నిజంగా మీకైతే డెఫినెట్గా ఇది వర్తే అనిపిస్తుంది అనమాట. సో ఇది కంటిన్యూషన్ పైన అయితే కనుక శారీ కంప్లీట్ కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా పైసా వసూలు నిజంగా ఈ సెట్ కోంబో మాత్రం. నెక్స్ట్ అండి మరొక డిజైన్. మెయిన్గా కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఒకవేళ కాటన్ శారీస్ మీరు ఏమైనా ఆఫీస్ వేర్కి అట్లా వేసుకోవాలనుకున్నా ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇదేంటంటే బ్లూ అండి. బ్లూకి అయితే కనుక మనకి ఇట్లాగా పింక్ కలర్ ఫ్లవర్ బార్డర్తోనైతే కనుక కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు కూడా. నైస్ డిజైన్ ఇది కూడా ఇలా. సో కంప్లీట్గా ఓపెన్ చేసి నేను మీకు ఎలా వచ్చిందని చూపెట్టేస్తాను. నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసేసుకోండి. ప్యూర్ మల్ కాటన్ సారీ, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్ట్ సారీ. ఇదైతే కనుక పళ్ళు ఇలా వస్తుంది. పింక్ కలర్ వచ్చింది కదా, సేమ్ దాని బోర్డర్ మీదనే మనకైతే కనుక పళ్ళు డిజైన్ అయితే కనుక ఇలాగే వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అంతా కూడా సారీ ఫ్లవర్ డిజైన్ బేస్ చేసుకుని మనకి ఇలాగే వస్తుంది ఇలా. సో ఇది కూడా బాగుందండి, ఇలా ఉంటుందన్నమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ ఉంటుందండి కట్టుకుంటే. పర్టికులర్ కాటన్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరికైతే ఇష్టం ఉంటుంది అలా అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కలర్ కాంబినేషన్ వైజ్, డిజైన్ వైజ్గా కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇదైతే మాత్రం కొంచెం వాటర్లో పెడితే కొంచెం దగ్గరకు అయితే ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ప్యూర్ కాటన్ కదా, 2-3 ఉతుకులకైనా కానీ అవుతుంది. కాబట్టి గంజి అది పెట్టుకుని అయితే కనుక మెయింటైన్ చేయాలండి, నేను ముందే చెప్పేస్తున్నాను. ఇది వితౌట్ బ్లౌజ్ పైన అయితే కనుక ఉంది. మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తోనే దీన్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్యూర్ కాటన్ సారీస్ కదా, కొంచెం మనం మెయింటైన్ చేస్తేనే కట్టుకున్నప్పుడు లుక్స్ బాగుంది. ఈ సారీకి ఏంటంటే దీనిలో బ్లౌజ్ రాలేదండి. ఇట్లాగైతే కనుక మనకి బ్లౌజ్ ఏంటంటే మ్యాచ్ లాగా ఒక బ్లౌజ్ పీస్ని విడిగా వేశారనమాట. అది కూడా బ్లాక్ కలర్ పీస్ వేశారు కాబట్టి జస్ట్ వచ్చింది, కానీ దీనికి ఇది మ్యాచ్ అవ్వదు. ఇట్లాంటిది ఏదైనా నన్ను అడిగితే బార్డర్ కాంబినేషన్ కుట్టించుకోవడం బెటర్. బట్ ఇది వితౌట్ బ్లౌజ్ శారీ, ఫార్మాలిటీ కింద అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ పీస్ అనేది వేశారండి. ఇది బ్లౌజ్ యొక్క డీటెయిల్. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. అసలు బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో, మంచి బ్రైట్ మెరూన్ కలర్ అంటామా, కుంకుమ కలర్ అంటామా, దానిపైన అయితే కనుక మనకి వైట్ కలర్ బర్డ్స్ ప్రింట్ అయితే కనుక చాలా బాగుంది. బార్డర్ బాగా వచ్చింది అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఓపెన్ చేసి అయితే కనుక ఇస్తానండి. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని, నిజంగా బాగా వచ్చింది. ఫోటోలో అయితే కనుక చిన్నగా అట్లా కనిపిస్తుంది, కానీ ఇది రియల్గా అయితే కనుక బాగుందండి. కుంకుమ కలర్ దానికి రిలేటెడ్గా ఉంది యాక్చువల్గా. ఇది మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని కాటన్ శారీ. ఇది కంప్లీట్గా అయితే కనుక ఓపెన్ చేస్తే లుక్ అండి. ఇది పళ్ళు అండి. చెక్స్ టైప్లో అయితే కనుక మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇలాగా. సో లైన్స్ పైన పళ్ళు వచ్చేసింది. ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకి శారీ అయితే కనుక మూవ్ అవుతూ ఇలాగే వచ్చిందండి. కింది సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది, పైన సైడ్ అయితే కనుక మనకి ఎడితే బార్డర్ అనేది లేదు. నైస్ కాంబినేషన్, నైస్ డిజైన్, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా వాటర్లో పెడితే 2-3 వాష్లకైనా కానీ దగ్గరకు అయిపోతుంది ముద్దలాగా. ఖచ్చితంగా గంజది పెట్టుకుని ఐరన్ అది చేయించుకుంటేనే స్టిఫ్నెస్ అనేది బాగుంటుందండి. లేకపోతే నేను ఇంతకుముందు వీడియోలలో కూడా అవసరం లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ అని కూడా చెప్పాను కదా, ఇవి మాత్రం కొంచెం మెయింటైన్ చేస్తేనే బాగుంటాయండి. సో మంచి కాటన్ శారీ బేస్ పైన అయితే కనుక కంప్లీట్ శారీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. పైన సైడ్ ఎలాగో మనం లోపలికి చెక్కేసుకుంటాం కాబట్టి సో మీకు పైన బార్డర్ రాకపోయినా కానీ బాగుంది. బర్డ్స్ డిజైన్ కూడా కొత్తగా వచ్చింది అండ్ మంచి కుంకుమ కలర్ కదా, ఎవరికైనా నప్పే కలర్ ఇది, కాబట్టి హైలీ రికమెండెడ్ శారీ ఇది కూడా ఈరోజు. సో ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా లుక్ ఇలా వచ్చేసింది అనమాట. సో నైస్ డిజైన్, నైస్ కలర్, నైస్ బర్డ్స్ డిజైన్ పైన మనకి తప్పకుండా నచ్చేటువంటి ప్యాటర్న్ అవుతుందని నేను అనుకుంటున్నాను శారీ అనేది. దీనికి ఏంటంటే కాటన్ బ్లౌజ్ అండి. మనకి బాందిని రిలేటెడ్లో బ్లాక్ పైన అయితే కనుక మనకి ఇలాగ 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక దీనికి ఇచ్చారండి ఇలా. ఇది బ్లౌజ్ పీస్ డీటెయిల్స్ అనమాట. సో కుట్టించుకోవచ్చు. ఓవరాల్గా ఇది లుక్.
80 సెంటీమీటర్స్ ఉంది కదా అండి, ప్లస్ సైజ్ వరకు రాకపోవచ్చు. సో XXL సైజ్ వరకు అయితే కనుక మీరు ఆరామ్సే కుట్టించుకోవచ్చు అనమాట. ఈ రెండు కలిపి మనకి శారీ అండ్ బ్లౌజ్ లుక్ కాంబినేషన్. సో XXL వాళ్ళకి కొంచెం ఖర్చు అది పెట్టి కుట్టించుకునేలాగా మనకి బ్లౌజ్ పీస్ అనేది మెజర్ వస్తుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, లెనిన్ కాటన్ షేడెడ్ పైన అయితే కనుక పర్టికులర్గా ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా వచ్చింది. ఇట్లా అయితే కనుక సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి. అది కూడా జార్జెట్లో చాలా ఫ్యాన్సీగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా నిండుగా ఉంది. ఆల్రెడీ నేనైతే కనుక మీకు షార్ట్ వీడియో కూడా ప్రజెంట్ చేశాను ఈ శారీ పైన. అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ జ్యువెలరీ వీడియో వేసుకున్నప్పుడు కూడా చాలామంది ఈ చీరను చూసే ఉంటారు. ఆల్రెడీ ఆ జ్యువెలరీ వీడియోలో కూడా ఈ సారీ లింక్ ఇచ్చేసానండి. ఈరోజు అయితే కనుక మనం కంప్లీట్ లెనిన్ కాటన్స్ చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి శారీ ఓపెన్ చేసి డిజైన్ డీటెయిలింగ్ ఇవ్వలేదనేసి ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే కనుక శారీ ఏంటంటేనండి ఇట్లా డబల్ షేడ్, యాక్చువల్గా ఇది ట్రిపుల్ షేడ్. ఎందుకు షేడ్ మారుతుంది అంటే కనుక ట్రిపుల్కి ఎందుకు వెళ్తుందంటే షేడ్ మెల్లగా డల్ చేస్తూ కిందికి వెళ్తున్నాం కదా అండి. 3 to 4 కలర్స్ కూడా కనబడుతున్నాయని చెప్పొచ్చు. షేడ్ వైజ్గా అయితే కనుక మారుతూ డార్క్ అయితే కనుక చేశారనమాట. అక్కడక్కడ కూడా హార్ట్ సింబల్ టైప్లో అయితే కనుక ఈ సింబల్స్ కూడా వచ్చేసాయి. ఇది కంప్లీట్గా లెనిన్ కాటన్ శారీ అండి. దీనికి కట్టు చెంగు పళ్ళు అట్లేం లేవు. కంప్లీట్గా అయితే కనుక ఇది ఏక ముక్కలాగానే ఇలాగే వచ్చింది. కావాలంటే ఈ శారీ మీరు గౌన్స్ కూడా కుట్టించుకోవచ్చు అండి, లైక్ ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకుని కూడా చాలా బాగుంటుందండి. కళ బాగా కనపడుతుంది కట్టుకున్నప్పుడు కూడా. మంచి శారీ అండ్ మంచిగా కళగా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి శారీస్ ఫేస్కి ఒక బ్రైట్ లుక్ని తీసుకొస్తాయి కాబట్టి నేను కళగా ఉంటుందని చెప్పాను అనమాట. సో ఇది ఓవరాల్గా శారీ లుక్ ఎంత బాగుందో చూడండి. వేసుకుంటే కూడానండి లైట్ నుంచి డార్క్లోకి వెళ్తూ మనకైతే కనుక లైక్ ఈ మెజెండా పింక్ షేడ్కి అయితే కనుక ఎండ్ అవుతూ షేడ్ అయితే కనుక వచ్చిందండి. అండ్ దీనికి వచ్చినటువంటి జార్జెట్ ఈ బ్లౌజ్ వన్స్ కుట్టించుకుంటే దీనికే కాదండి, యాక్చువల్గా వేరే చాలా వాటికి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకోవచ్చు. రెడ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అనుకున్న దేనికైనా కానీ. ఓవరాల్గా అయితే కనుక శారీ అండ్ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇది 80 సెంటీమీటర్ అండి. జార్జెట్ మెటీరియల్ పైన థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా లైనింగ్ వేసి కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా వాటి మీదకి మనకి ఇది వస్తుందండి. కాబట్టి తప్పకుండా పెట్టుకోండి. చీర అయితే కనుక ఈ జాకెట్ కూడా కుట్టించుకోండి. ఎందుకంటే నేను ఇందాక బాగోలేకపోతే బాగోలేదని చెప్పేసాను. ఇది బాగుంది, క్వాలిటీ బాగుంది, కుట్టించుకుంటే వేరే చాలా వాటి మీదకి మనకి చక్కగా యూజ్ వస్తుంది కదా. ఓవరాల్గా లుక్ ఇది ఎంత బాగుంది. నైస్ కలర్ కాంబినేషన్ పైన చక్కని లెనిన్ కాటన్లో శారీగా వాడుకోవచ్చు. గౌన్ లాగా ఫ్యాబ్రిక్ కింద కూడా కన్వర్ట్ చేసుకుని మనం చక్కగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో ఇదండి మన శారీ కంప్లీట్గా లేటెస్ట్గా ట్రెండింగ్గా వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ షేడెడ్ శారీ ఇది కూడా. సో కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే నా శారీ డీటెయిల్స్ కూడా మన ఈ శారీస్తో కూడా కలిపేసి నేను ఇచ్చేస్తానండి. నచ్చిందనుకుంటే మీరు దీన్ని కూడా పర్చేస్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. అండ్ సేల్ నడుస్తుంది కాబట్టి డైలీ ఉండే ప్రైస్ కన్నా కూడా ఈరోజు నిజంగా తక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా పర్చేస్ చేసేసుకోండి నచ్చిందనుకుంటే, స్టాక్ అవుట్ ముందటనే. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అప్కమింగ్ సీజన్ కోసం అయితే కనుక కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్ని అయితే కనుక తీసుకొచ్చేస్తున్నాను మన ఛానల్లో. తప్పకుండా హెల్ప్ అవుతాయి మీ షాపింగ్ కోసం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.